జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. బద్వేల్ మున్సిపాలిటీలోని నెల్లూరు రోడ్లోని నాగల చెరువు కట్ట సమీపంలో దాదాపు 2 కోట్ల వ్యయంతో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వేద పండితుల వేద మంత్రోచ్చారణ నడుమ శతచండీ శతరుద్రయాగం సహిత శ్రీ విజయ గణపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పంచకలశ ధ్వజ సహిత శ్రీ అయ్యప్ప స్వామి పునః విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. 2వ రోజు అయిన సోమవారం ఉదయం నుంచే ప్రాతకాల పూజ, చండీ పారాయణం, రుద్రాభిషేకం, హోమం, జప పారాయణం, ఆవాహిత దేవతా హోమాలు తదితర పూజా కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బద్వేల్ పుర ప్రజలకు మరి అయ్యప్ప స్వామి భక్త బృందానికి అందరికీ తెలియజేయడం ఏమనగా దాదాపు 4 కోట్ల రూపాయల వ్యయంతో మన బద్వేలు నగరంలో కడప జిల్లాలో లేని విధంగా అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈరోజు 2వ రోజు ఆలయ నిర్మాత వ్యవస్థాపకులు చైర్మన్ శ్రీ రాగమాన ప్రతాప్ కుమార్ గారు మరి అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యులు అందరూ కూడా ఏకీకృత మనస్సుతో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని 2వ రోజు దిగ్విజయంగా నిర్వహించేటువంటి భాగంలో ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో ఆ కలశములకు ప్రదోష పూజ కైంకర్యం నిర్వహించి తర్వాత శతరుద్రీయము అంటాం 121 పర్యాయము 11 మంది బ్రాహ్మణులు కూర్చొని ఏకకంఠంతో మహన్యాస పారాయణమైన తర్వాత రుద్రాభిషేక కైంకర్యాన్ని ఆ యంత్రములకు నిర్వహించడం జరిగింది. యంత్రం అనేటువంటిది సూక్ష్మ శరీరము, విగ్రహం అనేటువంటిది స్థూల శరీరము. మనం కూడా మన సెల్లులో ఒక చిన్న సిమ్ కార్డు ఉంటుంది, కానీ అది రాగిరేకు. 1 నిమిషం దాన్ని గీకేసామనుకోండి ఆ సెల్లే పనిచేయదు, 1,00,000 రూపాయల సెల్ అయినా. అలాగే ఆ దేవతా శక్తి, ఆ దైవీ శక్తి ఆ యంత్రంలో ప్రసరించాలనేటువంటి సుసంకల్పంతో ఈ స్థలంలో ఉండేటువంటి సకల విధ దోషాలన్నీ కూడా తొలగింపబడి దైవీ శక్తి ఈ స్థలంలో ప్రసరించాలని, వచ్చిన భక్తుల మనోభీష్ట సిద్ధి కలగాలనేటువంటి సుసంకల్పంతో ఈరోజు ఆ పవిత్రమైనటువంటి శతరుద్రాభిషేక కైంకర్యం అయిన తర్వాత వేద బ్రాహ్మణులంతా కూడా చండీ పారాయణం, దశపాఠాత్మకం చండీ అన్నారు. ఇక్కడ శతచండీ యాగ సంకల్పం కాబట్టి 30 పారాయణాలు చండీ పారాయణ కైంకర్యం నడుస్తూ ఉంది. తర్వాత ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అనేటువంటి 4 వేదాల కైంకర్యం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు గణపతి, రుద్ర, నవగ్రహ చండీ హోమ కైంకర్యం ప్రతిరోజు కూడా చండీ హోమ కైంకర్యం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 10 కుండములు 10 కుండాలు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కలిగేటువంటి సుసంకల్పంతో ఈ గ్రామం, ఈ దేశం ఇక్కడే కాదు, ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఇచ్చిన వాళ్ళు, ఇవ్వని వాళ్ళు, రేపు ఇవ్వబోయే వాళ్ళు అందరూ సుఖంగా ఉండాలనేటువంటి సుసంకల్పంతో కమిటీ వారు అద్వితీయమైనటువంటి కైంకర్యాన్ని ఏర్పాటు